ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ను అరెస్టు చేశారు పంజాగుట్ట పోలీసులు. యాక్సిడెంట్ తర్వాత దుబాయ్ పారిపోయిన రాహిల్ తన తండ్రితో కలిసి గత 4 నెలలుగా అక్కడే ఉంటున్నాడు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నిన్న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరైన రాహిల్ ని ఈ రోజు ఉదయం అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. గతేడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి షకీల్ కొడుకు రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో 3 స్నేహితులున్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పిఎస్కు పంపి కేసు నమోదు చేయించారు. కేసు విచారించిన పోలీసులు షకీల్ కుమారుడు రాహిల్ అసలు నిందితుడని గుర్తించారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు. దీంతో పోలీసులు తండ్రి కొడుకులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్ నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో 2తో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో వారిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేసి విచారించారు. నాలుగు రోజుల క్రితం రాహిల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జారీ చేసిన లుకౌట్ నోటీస్ ఎత్తివేయాలని కోరారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో నిన్న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. రాహిల్ నేరం ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి ఈ రోజు ఉదయం జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో రాహిల్తో కలిపి 15 మందిని అరెస్టు చేశామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రకటించారు. రాహిల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ పారిపోయారని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాజీ ఎమ్మెల్యే షకీల్ విచారణకు హాజరు కావాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ మినహా నిందితులంతా అరెస్ట్ అయ్యారని తెలిపారు. నిందితులపై 19 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు 2022లో రోడ్ నంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసును రీఓపెన్ చేసి రాహిల్ పాత్రపైన విచారణ చేస్తున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. హైస్పీడ్తో కారు నడిపి ఓ చిన్నారి చావుకు కారణమైన కేసులో అఫ్నాస్ అనే వ్యక్తి నేనే నిందితుడని పోలీసుల ముందు లొంగిపోయాడు. అదే కారులో వెనక సీట్లో రాహిల్ ఉన్నాడని అప్పట్లో పోలీసులు తెలిపారు. రాహిల్ కారు నడిపాడని అనేక వార్తలొచ్చాయి. దీంతో కేసును తిరిగి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు.